ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై పవన్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అటవీ శాఖ విస్తీర్ణత, అడవులను కాపాడుకునే అంశాలపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. Now where is the forest area? That 564. Green color are the, and this is complete range of Koringa. How many kilometers is it? 235 square kilometers, including water body, which is 18% of the sanctuary. Which constitute falls under? So Talway. We have forest only in the Tuni area, sir, majorly. Rest of the Kakinada, we do not have forest. Urban Vanam, Nagaravanam kilos. Sir, Nagaravanam, మన municipal area limits నుంచి 10 km మన దగ్గర లేదు sir. We do not have. We have a good scheme of developing urban Nagaravanam. Sir, smart city concept కింద already lot of parks in Kakinada develop అయ్యింది sir. And దాని తర్వాత ఇప్పుడు every municipality నుంచి ఒక 10 kilometers